హలో అండి. ఈరోజు మనం గ్యాదర్ గురించి నేర్చుకుందాం. ఓకే. గ్యాదర్ అంటే ఏంటి అన్న దాని గురించి నేర్చుకుందాం. యాక్చువల్‌గా గ్యాదర్ అంటే ఏంటంటే మనకి అగ్రిగేటరు, గ్యాదరు 2 సేమ్ వర్కే చేస్తాయి. అగ్రిగేటర్ గురించి తర్వాత నేర్చుకుందాం. గ్యాదర్ అంటే ఏంటంటే ఇది ఒక మనకి ప్యాలెట్ ఆప్షన్ గ్యాదర్ అన్నది. ఓకే. దీన్ని ఎండ్, స్టార్ట్. ఓకే. ఇక్కడ మనకి డిఫరెంట్ సోర్స్ నుంచి డేటా వస్తుందనుకోండి. ఇట్లా డిఫరెంట్ ఆర్ఆర్ పెట్టుకోండి. ఆర్ అని పెడుతున్నా జస్ట్ ఆర్ఆర్. ఓకే. డిఫరెంట్ సోర్స్ నుంచి మనకేంటంటే డేటా వస్తుంది. ఇక్కడ నుంచి మల్టీకాస్ట్ అనేది పెట్టుకుంటున్నాం. ఇక్కడ నుంచి క్వశ్చన్ అన్న ట్రిగర్ అవ్వగానే దీనికి ఏంటంటే ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మనకి డేటా అన్నది ఫెచ్ చేసి ఆ డేటా అన్నది ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా వచ్చి ఇది గ్యాదర్ చేస్తుంది డేటా అన్నది. ఓకేనా. యాక్చువల్గా గ్యాదర్ అన్నది ఏంటనేది మీకు తెలుసు కదా. గెట్ టుగెదర్ అనగానే మీ క్లాస్మేట్స్ అందరు కలిసి ఒక చోట ఒక హోటల్లో ఏదో ఒకటి తీసుకొని అందరూ ఒక చోట కలిసి ఎట్లా ఉన్నారు ఏంటన్నది మొత్తం ఎట్లయితే చెప్పుకుంటారో అట్లానే ఇక్కడ మనకి ఇది ఈ నోడ్ నుంచి ఈ నోడ్ నుంచి ఈ నోడ్ నుంచి వచ్చినటువంటి మొత్తం డేటాని కంబైన్ చేసి ఎండ్ పాయింట్ని సింగిల్ డేటాగా పంపిస్తుంది. సో ఈ పర్పస్ టైంలో మనం ఏం చేస్తామంటే గ్యాదర్ అన్నది వాడతాం. ఓకేనా. గ్యాదర్కి మనకి ఇంకోటి వచ్చేసి అగ్రిగేటర్ కూడా సేమ్ వర్కే చేస్తుంది. అగ్రిగేటర్ గురించి నేను డిస్కస్ చేసేటప్పుడు ఆ ప్యాలెట్ ఆప్షన్ గురించి ఇంకా క్లియర్గా చెబుతాను. ఓకే. ఇప్పుడు మీకు ఈ గ్యాదర్ అంటే ఏంటన్నది అర్థమైంది చూస్తే ఇప్పుడు డిఫరెంట్ రిసోర్స్ నుంచి మనకి వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా అన్నది ఒక చోట కంబైన్ చేసి అది సింగిల్ డేటాగా మనకి ఒక డేటాగా కలిపేసి ఇది ఏం చేస్తుందంటే ఎండ్ పాయింట్కి పంపించడం జరుగుతుంది. ఓకే. ఎండ్ పాయింట్కి పంపించడం జరుగుతుంది. గ్యాదర్ పని అయితే అది. ఓకేనా. ఇప్పుడు సింపుల్గా అర్థమైంది కదా. ఇప్పుడు రియల్గా ఫ్లో అన్నది ఎట్లా డెవలప్ చేస్తాం ఏంటన్న దాని గురించి చెబుతాను. ఇక్కడ మనం గ్యాదర్కి ముందు ఒక ప్యాలెట్ ఆప్షన్ వాడాల్సి ఉంటుంది. ఓకే. దాని పేరు జాయిన్ అంటారు. ఇది లేకుండా ఇదేంటంటే గ్యాదర్ ప్రతి రికార్డ్ని ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ప్రతి రికార్డ్ని ఒక ఏమంటారంటే ఒక్కొక్క బ్యాచ్ లాగా సెట్ చేసినట్టు గ్యాదర్ చేసినట్టు అనుకుంటుంది. అది లేకుండా యూజ్ చేస్తే ఫస్ట్ అది లేకుండా నేను మామూలుగా దాన్ని సపరేట్ చేసి పంపిస్తాను. అప్పుడు మనకి ఇట్లా ఈ జాయిన్ అనేది వాడను. ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ జాయిన్ సెషన్ అని ఉంటుంది. ఇది విన్నాక కంపల్సరీ అది వినండి. అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. ఫస్ట్ దీంట్లో ఏం ఎర్రర్స్ వస్తున్నాయి దాన్ని అక్కడ ఎట్లా ఓవర్కమ్ చేస్తాం అన్నది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఫస్ట్ మీకు కంపల్సరీ గ్యాదర్ నేర్చుకునే ముందు జాయిన్ ఇప్పుడు మీరు ఫస్ట్ గ్యాదర్ అన్నది ఫస్ట్ నేర్చుకోండి. ఈ జాయిన్ అన్నది సెకండ్. ఓకేనా. ఈ 2 సెషన్స్ మీరు కంపల్సరీ కంటిన్యూషన్ చూడాల్సి ఉండే అప్పుడే మీకు అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒకే దాంట్లో చెప్పొచ్చు కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దానివల్ల నేను ఒకే దాంట్లో అయితే చెప్పను. నేను 2 సెషన్స్ లాగా చదువుతాను. ఏ ప్యాలెట్ ఆప్షన్ ఆ ప్యాలెట్ ఆప్షన్ చదువుతున్నాను కాబట్టి. కాకపోతే మీరు సీక్వెన్స్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ గ్యాదర్ నేర్చుకోండి. ఓకే. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి జాయిన్ నేర్చుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఫ్లో ఎట్లా డెవలప్ చేయాలన్న దాని గురించి నేర్చుకుందాం. ఓకే. ఇప్పుడు మనం డెస్క్టాప్ స్క్రీన్లో చూద్దాం. చలో ఎట్లా డెవలప్ చేయాలి ఏంటన్న దాని గురించి ఫ్లో చలో చూద్దాం పదండి. హలో అండి. ఈరోజు మనం గ్యాదర్ అనేది నేర్చుకుందాం. గ్యాదర్ ప్లస్ జాయిన్. ఫస్ట్ ఈ సెషన్లో వచ్చేసి గ్యాదర్ నేర్చుకుందాం. GATHER గ్యాదర్. ఓకే. గ్యాదర్ అంటే ఏంటి, గ్యాదర్ ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి, ఇది ఒక ప్యాలెట్ ఆప్షన్ మనకి ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి నేర్చుకుందాం. ఓకే. ఇప్పుడు దీన్ని జస్ట్ సేవ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం గ్యాదర్ మీద. ఓకే. గ్యాదర్. ఓకే. గ్యాదర్ అన్నది ఒక ఆర్టిఫాక్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాదర్ని ఎట్లా
రన్ చేస్తాం, ఎట్లా యూస్ చేస్తాం అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ దీన్ని ఎడిట్ చేస్తా. మనకి ఏంటంటే గ్యాదర్ అనగానే మీకు అర్థమైపోవాలి, గెట్ టుగెదర్ అని చెప్పి మనం నార్మల్గా పెట్టుకుంటూ ఉంటాం కదా, చూసారా? థియరిటికల్ పార్ట్లో మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు గ్యాదర్ అన్నది ఎట్లా అన్న దాన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే గ్యాదర్కి డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి మనకు డేటా వస్తుంది. దీన్ని వచ్చేసేసి మనం హెచ్టిటిపి ప్రోటోకాల్ని యూస్ చేస్తాం, హెచ్టిటిపిఎస్. ఓకే, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే వచ్చిన డేటాని మల్టిపుల్గా స్ప్లిట్ చేద్దాం. దానికోసం మల్టీ క్యాస్ట్ వాడుతున్నా, ప్యారలల్ మల్టీ క్యాస్ట్. ఓకే, మల్టీ క్యాస్ట్లో ప్యారలల్ మల్టీ క్యాస్ట్ అనేది వాడుతున్నా. ఓకే, దీంట్లోనే మీకు నేను సీక్వెన్షియల్ మల్టీ క్యాస్ట్ కూడా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ప్యారలల్ మల్టీ క్యాస్ట్ చూడండి, దీని ద్వారా జాయిన్ గ్యాదర్ వాడదాం. ఆ తర్వాత సీక్వెన్షియల్ మల్టీ క్యాస్ట్ గురించి కూడా చూస్తాను, అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ మీకు ప్యారలల్ మల్టీ క్యాస్ట్ ఐడియా ఉండి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి, ఇక్కడ నుంచి వచ్చిన మెసేజ్ని ఇక్కడ మల్టిపుల్గా స్ప్లిట్ అవుతుంది. సో మల్టిపుల్గా స్ప్లిట్ అయిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాయిన్ చేసి పంపించాలి అది. ఓకేనా? సో మల్టిపుల్గా స్ప్లిట్ అయిన దాంట్లోని మనం ఇప్పుడైతే ఇక్కడ ఒక ఫిల్టర్స్ వాడుతున్నాం మనం. ఫిల్టర్, ఓకే, రూటర్ ఇది ఫిల్టర్ ఇది ఎక్స్టెన్షన్ కాదు, ఇందులో ఫిల్టర్ ఉంది చూసారా? ఫిల్టర్, ఇంకొక ఫిల్టర్ తీసుకుంటున్నా, మొత్తం 3 ఫిల్టర్స్ తీసుకుంటున్నా. ఏంటిది, కొంచెం పెద్దగా చేస్తా దీన్ని, కొంచెం మనకి అర్థం అవ్వాలి కదా. ఓకే, ఒక 3 ఫిల్టర్స్ తీసుకుంటున్నాం కదా. ఓకే, 3 ఫిల్టర్స్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ ఈ మల్టీ క్యాష్లో నుంచి వచ్చిన డేటాని ప్రతి ఫిల్టర్కి అయితే యాడ్ చేస్తున్నా. డిలీట్ చేసి ఓకే, కండిషన్ బేస్ చేసుకొని ఇది మనకి 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో ఫిల్టర్లో మనం యూజ్ చేసే కండిషన్ బట్టి ఫిల్టర్ చేసిన డేటా పర్టికులర్ డేటా అన్నది వస్తుంది. ఓకే, ఒకసారి దీన్ని కూడా సెట్ చేద్దాం. ఓకే, ఈ ఎండ్ మెసేజ్కి మనకి ఎండ్ ఆఫ్ ద కన్క్లూజన్ అయితే వెళ్ళాలి, ఇది ఇక్కడ ఉంచుదాం. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేద్దాం, ఇప్పుడు ఫిల్టర్ అయిన దాన్ని మొత్తాన్ని గ్యాదర్ చేయాలి కదా. గ్యాదర్ అన్నది వాడదాం ఇక్కడ. గ్యాదర్ అనేది యూస్ చేస్తున్నా. ఓకే, అంటే ఇక్కడ నుంచి వస్తున్న డేటాని గ్యాదర్ చేసి ఎండ్ పాయింట్కి పంపించాలి, మొత్తం ఒక మెసేజ్లా పంపించాలి. ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి ముగ్గురులాగా ఇక్కడ తీసుకున్నాం. వీళ్ళు ఇక్కడ మనకి డిఫరెంట్ సర్వర్స్ ఉండొచ్చు రియల్ టైంలో. ఓకేనా? ఇక్కడ మనం డిఫరెంట్ సర్వర్స్ నుంచి అనుకోండి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి రిక్వెస్ట్ రిప్లేయో లేకపోతే పోల్ ఎన్రిచో కంటెంట్ ఎన్రిచో దేన్నైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చిన డేటాని గ్యాదర్ చేసి పంపిస్తాం. ఓకేనా? ఒక ఎండ్ ఆఫ్ ద పాయింట్కి పర్టికులర్గా రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రియల్ టైంలో నేను జస్ట్ ఏంటంటే గ్యాదర్ అన్నది అసలు ఎట్లా పనిచేస్తుందో అన్నది మీకు తెలియాలి కాబట్టి నేను ఇట్లా కనెక్ట్ చేసి చూపిస్తున్నా. ఓకేనా?
ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే నేను స్క్రాచ్ నుంచి చెబుతున్నా, మీకు క్లియర్గా అర్థం అవ్వాలి ఇది. ఓకేనా? 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది మీకు. ఇక్కడ కాన్ఫిగరేషన్ చేద్దాం 1 by 1. ఓకే, ఇక్కడ నుంచి డేటా వస్తుంది కదా, ఇది వచ్చేసి మల్టీ క్యాస్ట్ కదా. మల్టీ క్యాస్ట్ని కాన్ఫిగ్ చేయడానికి ఏముండదు, ఇక్కడ నుంచి వచ్చిన దాన్ని మల్టిపుల్ డేటా కాగా అది పంపిస్తుంది కాబట్టి. ఓకే, ఒక రికార్డ్ని ఇక్కడ నుంచి పంపిస్తే అది మల్టిపుల్ రికార్డ్స్ అవుతుంది. సో ఇక్కడ మటుకి దీంట్లో ఫిల్టర్లో మటుకి కాన్ఫిగరేషన్ చేయవలసి ఉంటుంది. ఎక్స్పాత్ ఇక్కడ నోడ్ లిస్ట్ కాదు, నోడ్ అన్నది సెలెక్ట్ చేస్తున్నా నేను. ఓకేనా? ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు శాంపిల్ డేటా కావాలి కదా మనకి. ఓకే, దీంట్లో మనం వచ్చేసి కంట్రీకి సంబంధించిన డేటా తీసుకున్నా ఇప్పుడు నేను. ఓకే, కంట్రీస్ Ctrl+C చేస్తున్నా. ఓకే, సారీ. ఇప్పుడు మనకి ఇక్కడ డేటా కావాలి కదా, నోట్స్ 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 ఇక్కడ ఇంకొక ట్యాబ్ తీసుకొని దీంట్లో అయితే ఇది మనం ఇస్తున్న డేటా. Ctrl+C చేస్తున్నా. Ctrl+V చేస్తున్నా. దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇది XML డేటా మనకి. ఓకే, లాంగ్వేజ్ జర్మన్ ఉంది కదా. ఓకే, జర్మను, ఆ తర్వాత పాపులేషను, ఆ తర్వాత కరెన్సీ యూరో అన్నది ఉంది చూసారా, ఇట్లా ఉంది కదా. ఈ డేటా అన్నది కదా మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫిల్టర్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తున్నా. ఇది చూడొచ్చు మీరు ఏం చేస్తున్నాను అన్నది. ఫస్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూపిస్తున్నా చూడండి. మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయంటే కంట్రీ నేము మనకు కావాలి, దీనికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ కూడా నేను ఇక్కడ జనరేట్ చేస్తున్నా చూడండి. ఓకే, ఆ తర్వాత ఇంకేం కావాలి మనకి, ఆ తర్వాత నెక్స్ట్ Ctrl+Z, మొత్తం త్రీ ఫిల్టర్స్ ఉన్నాయి కదా మనకి, దాన్ని బట్టి మనం ఫిల్టరింగ్ అయితే చేద్దాం. ఓకే, ఆ తర్వాత కరెన్సీ కావాలి మనకి, కరెన్సీ. ఓకే, కరెన్సీ అన్నది ఇక్కడ పెడుతున్నా. ఇది నేమ్ వచ్చింది, కంట్రీ నేము. ఆ కంట్రీలో వాడేటటువంటి కరెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ తర్వాత కంట్రీ పేరేంటి, సారీ, కంట్రీలో వాడేటటువంటి లాంగ్వేజ్ ఏంటి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాత్ ఎట్లా ఎక్స్ప్రెషన్ అన్న సెట్ చేస్తున్న దాని గురించి చూపిస్తున్నా చూడండి 1 by 1. ఓకే, ఫస్ట్ దానికి ఎక్స్పాత్ సెట్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ దానికి ఎక్స్పాత్ చూసుకున్నట్లయితే ఓకే, నేమ్ కదా మనకు కావాల్సింది. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు? ఫస్ట్ ఎక్స్పాత్ రెడీ అయిపోయింది. దీంట్లో ఏమొస్తుందంటే ఓన్లీ కంట్రీకి సంబంధించిన నేమ్ అన్నది వస్తుంది ఒక ఫిల్టర్, ఫస్ట్ ఫిల్టర్లో. ఆ తర్వాత సెకండ్ ఫిల్టర్లో వచ్చేసి కరెన్సీ కదా మనకు కావాల్సింది. దీన్నే కాపీ చేస్తున్నా. మొత్తం ఎడిట్ చేస్తే మళ్ళీ టైం వేస్ట్, నేను ఇంకో వేలో చేస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ కావాలి.
లాంగ్వేజ్, కంట్రీలో మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ సంబంధించిన ఒక ఫిల్టర్లో రావాలి. ఆ తర్వాత కంట్రీలో వాడేటటువంటి కరెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక కంట్రీలో రావాలి, ఒక ఫిల్టర్లో రావాలి. ఓకే, ఇది మనకి టోటల్గా 3 XPath ఎక్స్ప్రెషన్స్. ఓకేనా, నేను ఎట్లా చేశాను అన్నది మీకు అర్థమై ఉంటుంది. ఇది కంప్లీట్గా మీరు 1-2 సార్లు చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని జస్ట్ కాపీ చేస్తున్నా, Ctrl+C చేస్తున్నా. దీన్ని తీసుకుపోయి ఈ ఫిల్టర్లు ఉంది కదా, ఫిల్టర్లో నోడ్ అని చెప్పి పెట్టాను. నోడ్స్ అని చెప్పి పెట్టలేదు, నోడ్ అని మాత్రమే పెట్టాను. నోడ్స్ అని పెట్టిన మన దగ్గర ఒక డేటా సంబంధించి ఫీల్డ్ ఇస్తున్నాను కదా, పెద్ద తేడా ఏమి ఉండదు. ఓకే, సెకండ్ ఫిల్టర్లోకి వెళ్తున్నా. సెకండ్ ఫిల్టర్కి సంబంధించినటువంటి కరెన్సీ, ఆ కంట్రీలో వాడేటటువంటి కరెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నేను XPath ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాను. సెకండ్ దానికి నోడ్ లిస్ట్ అని ఉంది, ఇక్కడ నేనైతే చేస్తా. ఓకే, నోడ్ లిస్ట్ నుంచి నోడ్కి చేంజ్ చేస్తున్నాను నేను, జస్ట్ మనం ఒక్కొక్క ఫీల్డ్ తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, ఇంకొక ఫిల్టర్కి వెళ్తున్నా. ఇందులో లాంగ్వేజ్ అని చూసారా, దీన్ని జర్మన్ తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి నోడ్ లిస్ట్ కాదు, మనకు నోడ్ కాబట్టి నోడ్ అని ఇస్తున్నా. ఓకే, ఈ విధంగా ఫిల్టర్ అయింది కదా డేటా. ఇప్పుడు మనం దీంట్లో ఒక సిమ్యులేషన్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. దీంట్లో డేటా అయితే ఇవ్వాలి, డేటా ఇచ్చేద్దాం. ఓకే, ఈ డేటా కాపీ చేస్తున్నా. ఈ డేటా మీరు ఎక్కడి నుంచి కాపీ చేసుకొని యూజ్ చేసుకోవాలన్న దాని గురించి కూడా చూపిస్తున్నా, చూడండి ఒకసారి. సేమ్ ఈ కోడ్ అన్నది మీరు సేమ్ యాస్టీజ్ ఇట్లా XPathతో సహా ఈ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన కోడ్ కాపీ చేయాలనుకోండి, ఏం లేదు, జస్ట్ ఇక్కడికి వెళ్ళండి, మన యూట్యూబ్కి వెళ్ళండి. మన యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది మనది, దీంట్లో క్లిక్ చేయండి. లేకపోతే డైరెక్ట్గా మీరు గూగుల్ క్రోమ్లో అయినా సరే సెర్చ్ చేసినా సరే వస్తుంది. ఏదైనా డొనేషన్ చేయాలంటే అమౌంట్ ఇంత కష్టపడి చేశాం కదా ఈ వెబ్సైట్కి సంబంధించి, అమౌంట్ ఏదైనా డొనేట్ చేయాలంటే ఇక్కడ QR కోడ్ని స్కాన్ చేసి డొనేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ కోడ్స్ ఇవి అన్నీ యూస్ చేసుకోవాలైతే మీరు డొనేషన్ చేయాలన్నది మీ ఒపీనియన్. ఓకేనా, ఏం లేదు, అది ఏంటంటే సారీ, నాకు కాల్ వచ్చింది, అందువల్ల డిస్టర్బ్ అయింది. ఓకే, ఇప్పుడైతే ఇది మన వెబ్ పేజ్ అండి. మీకు దీంట్లో అన్నీ ఉంటాయి. మనకి హోమ్ పేజ్లో వచ్చేసేసి మీకు SFTPకి సంబంధించి BTP కాక్పిట్కి వెళ్ళాల్సినటువంటి డైరెక్ట్ URL లింక్, ట్రయల్ అకౌంట్, XML XST, నార్త్ విండ్కి సంబంధించిన ఓడేటాకి సంబంధించిన సర్వీసెస్, జీమెయిల్ పాస్వర్డ్కి డైరెక్ట్ క్రియేట్ చేయాల్సింది, SFTకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏమైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే ఈమెయిల్ ద్వారా, లేకపోతే వాట్సాప్ ఛానల్ ఉంటుంది. మనకి ఏంటంటే యూట్యూబ్లో నోటిఫికేషన్ రాదు కదా, నేను వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే ఏంటంటే ఇన్స్టెంట్గా మీకు నేను అప్డేట్ చేయగానే వీడియోస్ దీంట్లో వస్తాయి కాబట్టి అవి చూసి వాట్సాప్ డైలీ యూజ్ చేస్తాం కాబట్టి దాని నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కంపల్సరీ చూసుకోవచ్చు ఆ న్యూ సెషన్ వీడియో అన్నది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో నాతో ఏమైనా చాట్ చేయాలి, మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ కాంటాక్ట్ సెక్షన్ అయితే అది ఇంకా దీంట్లో అయినా అంతే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే షేర్డ్ కోడ్స్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీడియోస్ ఆర్డర్ 1 by 1 చూడాలనుకుంటే ఇట్లా ఆర్డర్ వైజ్గా ఇట్లా నేను ఇంకా అప్డేట్ చేయలేదు, చేస్తాను. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం రియల్ టైంలో వాడేటటువంటి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనం ట్రయల్ అకౌంట్లో వాడేటటువంటి సాఫ్ట్వేర్స్కి సంబంధించినటువంటి డౌన్లోడ్ లింక్స్ ఇవి. డైరెక్ట్గా ఇక్కడ నుంచి క్లిక్ చేయగానే సోప్ యూఐకి సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. పోస్ట్ మ్యాన్కి సంబంధించింది, PGPకి క్రియేటింగ్కి, ఎన్క్రిప్షన్కి క్లియోపాత్ర అని చెప్పి అవసరం ఉంటుంది. ఇది మనకు డైరెక్ట్గా దొరకదు, ఒక్కోసారి తలకాయ నొప్పి చేస్తే డౌన్లోడ్ చేసేటప్పుడు. ఇక్కడ నుంచి మీరు దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ సాఫ్ట్వేర్స్ అండి. ఆ తర్వాత కోడ్స్ అంటే శాంపిల్కి మనకి XML కోడ్ ఎట్లా ఉంటుంది, JSON కోడ్ ఎట్లా ఉంటుంది, CSV కోడ్ ఎట్లా ఉంటుంది, గ్రూవీ కోడ్ ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి ఎగ్జాంపుల్కి ఒక చోటు నుంచే చూసుకోవచ్చు. ఇది మొత్తం ఆలోచించి మీకోసమే డెవలప్ చేయడం జరిగింది.
ఆ తర్వాత రెజ్యూమ్స్ మీరు 1 ఇయర్ ఫ్రెషర్‌కి సంబంధించిన రెజ్యూమ్ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ 1 ఇయర్‌కి ఇది ఇంకా అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేయంగానే మీకు నేను చెబుతాను. లాస్ట్ సెషన్ కల్లా అప్డేట్ చేసేస్తాను. ఆ తర్వాత ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి సంబంధించినటువంటి ఏదన్నా మీకు పీడీఎఫ్ లాంటిది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ క్వెషన్స్ అయిపోయినాయి కదా! ఇంకేమున్నాయి? ఓకే. ఇంటర్వ్యూ క్వెషన్స్ అయిపోయినాయి. ఇంకా ఫుల్ కోర్స్ మీరు ఒకేసారి యాక్సెస్ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటది. ఓకేనా? కోర్స్ సబ్స్క్రిప్షన్‌కి సంబంధించిన గైడ్ వీడియో ఇది. ఎట్లా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఏంటి అన్న దాని గురించి. ఆ తర్వాత అన్లాక్ యువర్ ఎస్ఏపీ స్కిల్స్ ఓకేనా? ఇక్కడ మీరేంటంటే కోర్స్ మీరు ఒకసారి ఫస్ట్ టైం కోర్స్‌ని జాయిన్ అవుతున్నారనుకోండి. మీరైతే ఈ ఫార్మ్ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటది. ఓకేనా? కోర్స్ జాయినింగ్ ఫ్రమ్ ఫిల్ ద ఫస్ట్ టైం అని చూసారా? ఇక్కడ మీరు ఫస్ట్ టైం మీరు కోర్స్ జాయిన్ అవుతుంటే ఇది కంపల్సరీ ఫిల్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ కోర్స్ జాయిన్ అయిపోయారనుకోండి. దాన్ని ఏంటంటే ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీరు మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అన్నది మీ మెయిల్ ఐడీకి ప్రొవైడ్ చేయడం జరుగుతది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి యాక్సెస్ అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత యాక్సెస్ చేసేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరొకసారి పేమెంట్ చేశారా లేదనుకోండి. పేమెంట్ చేయాలనుకుంటున్నారనుకోండి. పేమెంట్‌కి సంబంధించినటువంటి ఇక్కడ మీరు జస్ట్ దీన్ని క్లిక్ చేయంగానే ఏమవుతదంటే ఇట్లా వస్తది క్యూఆర్ కోడ్. దీన్ని పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ ఫుల్ కోర్స్‌లో ఈ ఫార్మ్ అన్నది ఫిల్ చేయండి. ఓకేనా? ఈ కోర్సు ఫార్మ్ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటది. ఓకేనా? ఈ ఫార్మ్ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటది. ఈ పేమెంట్ జరిగిన తర్వాత మాత్రమే. ఓకేనా? ఇది మనకి మొత్తం ఇదే యూజ్. ఇప్పుడైతే ఇది యూజ్డ్ మనం రియల్ టైమ్‌లో ఇప్పుడు మీకు ఫ్లోస్ డెవలప్ చేసేటప్పుడు కోడ్స్ కావాలి కదా! వాటి సోర్స్ కోడ్ అన్నది షేర్డ్ కోడ్స్ అన్నది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీరు జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. మీకు ఒక పేజీకి వెళ్ళి ఇక్కడ నేను షేర్ చేసినటువంటి నేను ఈ రియల్ టైమ్‌లో వాడేటటువంటి కోడ్స్ అంటే మీ క్లాసెస్‌లో చెప్పే కోడ్స్ మొత్తం ఇక్కడ నేను షేర్ చేయడం జరుగుతది. ఇక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మీరైతే మన వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఏం లేదు మీరు డైరెక్ట్ గూగుల్‌కి వెళ్ళిపోండి. ఇక్కడికి వచ్చేసేసి టీఈసీహెచ్ టెక్ సిపిఐజెడ్ఓఎన్ఈ జోన్ డాట్ బిఎల్ఓజీ బ్లాగ్ ఎస్పిఓటి స్పాట్ డాట్ సిఓఎం అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. కొట్టంగానే ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. మీరు ఏదైనా డొనేషన్ చేయాలంటే ఫస్ట్ టైం దీన్ని క్లిక్ చేసి డొనేట్ చేయండి. యూపీఐ ఐడి అయినా చేయొచ్చు. ఇట్లా క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చేసి చేయొచ్చు. దీన్ని క్లోజ్ చేసేస్తున్నా. ఈ విధంగా మీరైతే మొత్తం మన వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇది కోడ్ అన్నది ఈ కోడ్స్ ఇప్పుడు నేను ప్రజెంట్ వాడుతున్నటువంటి కోడ్ని తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి కోడ్స్ అని ఉంటుంది కదా, ఇక్కడికి రాండి. ఇక్కడ షేర్డ్ కోడ్స్లో రండి. ఆ తర్వాత నెక్స్ట్ షేర్డ్ కోడ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం ఈరోజు చేస్తున్నది వచ్చేసి గ్యాదర్ కదా, ఇదిగోండి గ్యాదర్ షేర్డ్ కోడ్ అని చూసారా. దీన్ని నేను ఒకసారి ఇది అప్డేట్ చేస్తా. ఇది పక్కన ఉంది. సో అట్లా కాకుండా అప్డేట్ చేసేసాను. షేర్డ్ కోడ్స్లోకి వచ్చాను. ఆ తర్వాత దీన్ని షేర్డ్ ఎక్స్ఎంఎల్ కోడ్ అని చూసారా, దీనికి వచ్చాను. ఇక్కడ గ్యాదర్ షేర్డ్ కోడ్ అని వచ్చింది చూసారా. దీన్ని జస్ట్ మీరు ఈ కోడ్ని కాపీ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ నుండి కాపీ చేయండి. ఆ తర్వాత మీ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసిన తర్వాత న్యూ ట్యాబ్ని తీసుకొని దీంట్లోకి జస్ట్ కంట్రోల్-V అని కొట్టండి. మీకు ఈ విధంగా కాపీ అయిపోతుంది. మీరు పెద్దగా డ్రాప్ కష్టపడాల్సిన పని లేదు. అంత సింపుల్గా చేసేసాను మీకు ఈజీగా వర్క్ అవ్వడం కోసం. ఓకేనా? ఇంకా ఫ్యూచర్లో వచ్చే కోడ్స్ మొత్తం ఇక్కడ 1 బై 1 యాడ్ అవుతూ వస్తాయి. ఓకే. ఇప్పుడు మనం ఫిల్టర్ అన్నది ఎట్లా పనిచేస్తుందన్న దాని గురించి ఫిల్టర్కి కండిషన్ ఎట్లా రాయాలి, ఆ తర్వాత ఇదిగోండి దీంట్లో ఈ డేటా అన్నది మనకి ఇక్కడ నుంచి మీరు తెచ్చుకోవచ్చు. మన వెబ్సైట్కి వెళ్ళిపోయి ఇదిగోండి గ్యాదర్కి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ నుంచి తెచ్చేసుకోండి. ఇక్కడ కాపీ చేసి నోట్ ప్యాడ్లో ఎట్లా వేయాలన్నది చూపించాను కదా, ఇదిగోండి ఇక్కడ కాపీ చేసుకున్న డేటా. ఓకే. ఇప్పుడు సిమ్యులేషన్లో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఇక్కడికి వస్తున్నా. ఇదిగో ఈ కోడ్ అనే కదా అది, ఒకసారి టాలీ చేసుకోండి. ఓకే. ఇక్కడ నుంచి ఓకే చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడికి ఆ డేటా అన్నది రావాలి. ఫిల్టర్ కండిషన్ని బట్టి 1 బై 1గా ఏం డేటా వస్తుందో దాని గురించి చూపిస్తా చూడండి. అవి మొత్తం గ్యాదర్ చేసి మనకి ఎండ్ పాయింట్ మెయిల్ పంపించే విధంగా మనం ఈరోజు ఫ్లో అన్నది డెవలప్ చేస్తున్నాం. గ్యాదర్ అన్నది ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీన్ని ఇక్కడ పాస్ చేస్తున్నా. దీన్ని ఇక్కడ నుంచి సిమ్యులేషన్ రన్ చేస్తున్నా.
ఓకే, ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఇదిగోండి, ఇది ప్రతిదానికి పంపించిన మెసేజ్ మల్టీకాస్ట్ని యూస్ చేసి ఇది. ఓకే, ఇది ఓకే సారీ ఓకే, ఇదిగోండి దీని మీద మెసేజ్ మీద కరెక్ట్ క్లిక్ చేస్తేనే తెలుస్తుంది మనకి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ మనకి ఫిల్టర్ అయిన తర్వాత వచ్చినటువంటి మెసేజ్ ఇదిగోండి, కంట్రీ నేమ్ వచ్చింది చూడండి, జర్మనీ అని వచ్చింది. మనం ఫిల్టర్ చేసింది ఏంటిది, ఇక్కడ నుంచి మనం ఈ డేటాను చూస్తే తెలిసిపోతుంది. కంట్రీ నేమే మనం ఫిల్టర్ చేసింది. కంట్రీ నేమ్ ఏముంది ఇక్కడ, జర్మనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది. ఓకేనా, ఇది మొత్తాన్ని కంబైన్ చేసి ఎట్లా పంపిస్తా ఉన్న దాని గురించి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను. ఓకేనా, ఎక్కడుంది, ఇక్కడికి వచ్చేసాం. ఈ మొత్తాన్ని గ్యాదర్ చేసి మనం ఎండ్ పాయింట్కి అయితే పంపించాలి ఇప్పుడు. ఓకే, ఇట్లా ఇక్కడ ఏమొచ్చింది, మనకి కంట్రీ నేమ్ వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది అన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ. జాయిన్ కూడా అవసరం అవుతుంది, అది నేను నెక్స్ట్ సెషన్లో జాయిన్ గ్యాదర్ రెండు కలిపి చదువుతాను. ఇక్కడ కరెన్సీ చూసుకున్నట్లయితే యూరోపియన్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడొచ్చింది, సారీ ఇదిగోండి కరెన్సీ ఇదిగోండి యూరోస్లో ఉంది. ఓకేనా, ఆ తర్వాత లాంగ్వేజ్ వస్తుంది మనకి, లాంగ్వేజ్ ఈ మొత్తాన్ని కలిపి ఒక కోడ్లా పంపించాలి మనకి. ఎక్కడుంది, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ ఓకే ఇక్కడ ఇదిగోండి కరెన్సీ యూరోస్ అని వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని సిమ్యులేట్ చేస్తున్నా. దీంట్లో ఏమొస్తుంది అన్నది అవుట్పుట్ చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ మనకేమొచ్చింది, లాంగ్వేజ్ జర్మన్ అన్నది మాట్లాడతారు కాబట్టి జర్మన్ అని వచ్చింది. ఈ మూడు కలిపి మనం గ్యాదర్ చేసి ఎండ్ పాయింట్కి పంపించడం అన్నది మన పని. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఫిల్టర్ని యూజ్ చేశాను. ఇక్కడ మల్టీకాస్ట్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇక్కడ ఏంటంటే రిక్వెస్ట్ రిప్లై, ఇక్కడ పోల్ ఎన్రిచ్, ఇక్కడ కంటెంట్ ఎన్రిచ్, ఆ తర్వాత కంటెంట్ ఎన్రిచ్, ఆ తర్వాత రిక్వెస్ట్ రిప్లై, ఇక్కడ డిఫరెంట్ సోర్స్ నుంచి వచ్చిన డేటాని మనం గ్యాదర్ చేసేటప్పుడు మాత్రమే మనం గ్యాదర్ అనేది వాడతామండి. ఇప్పుడు ఏంటంటే ఈ 3 సర్వర్లు అనుకోండి, ఈ ఫిల్టర్ అనేది వాడాను జస్ట్ యాక్చువల్గా మీకు అర్థం అవ్వాలని చెప్పి. ఈ 3 సర్వర్లు అనుకోండి, ఓకేనా, 3 సర్వర్లకి డేటా అన్నది వస్తుంది వేరే చోట నుంచి. వాటి మొత్తాన్ని గ్యాదర్ చేసి ఒక చోట పంపించాలి. మూడిట్లో 3 ఐటమ్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకి. ఇక్కడ మూడిట్లో 3 ఐటమ్స్ ఏమేమి వస్తున్నాయి మనకి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకటి కంట్రీ నేము, కరెన్సీ, లాంగ్వేజ్ 3 వస్తున్నాయి కదా. ఈ మూడింటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం గ్యాదర్ చేసుకొని ఒక ఎండ్ పాయింట్కి అయితే పంపిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మన సినారియో అయితే అది. ఓకేనా, గ్యాదర్ ఎట్లా పనిచేస్తుంది దాని గురించి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తున్నా ఎండ్కి. ఓకేనా, ఇక్కడ మనం ఏం కాన్ఫిగరేషన్ చేయం. ఇక్కడ నుంచి మనం మెయిల్కి అయితే పంపిస్తున్నాం. మెయిల్ కాన్ఫిగరేషన్ చేద్దాం ఇప్పుడు. మెయిల్ ఓకే, మెయిల్ అని సెలెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ కనెక్టివిటీ ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్రస్ రాయాలి, smtp.gmail.com. ఓకే, ఆ తర్వాత పోర్ట్ నెంబర్ రాయాలి. ఓకే, ఆ తర్వాత పోర్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే 587 అన్నది రాస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకునే ఇంటర్నెట్ ఆన్ ప్రైమస్ అన్నది ఇక్కడ సెలెక్ట్ చేయండి. నేను ఇంటర్నెట్ సెలెక్ట్ చేస్తున్నా. ప్రొటెక్షన్ టైపు నార్మలే పెట్టేస్తున్నా. ఇంకొంచెం పైకంట ఇంకొన్ని కాన్ఫిగరేషన్ కనపట్ల. ఎన్క్రిప్షన్ టైపు ప్లెయిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ జీమెయిల్ అని రాసుకుంటున్నా, GMAIL. కాన్ఫిగరేషన్ ఇది మొత్తం, ఇది పాస్వర్డ్ ఎట్లా సెట్ చేయాలి అన్నది మొత్తం జీమెయిల్ ఎట్లా అడాప్టర్కి సంబంధించి కాన్ఫిగరేషన్ చేయాలని ఒక వీడియో ఉంది, దాంట్లో ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది.
ఈ పాస్వర్డ్ని యాప్ పాస్వర్డ్ని తెచ్చి ఎట్లా సేవ్ చేయాలి ఏంటన్న దాని గురించి. ఓకే, ఇక్కడ నుంచి ఫ్రమ్ ఏ మెయిల్ నుంచి అయితే తయారు చేస్తారో మీరు యాప్ పాస్వర్డ్, ఆ మెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఎవరు పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. సబ్జెక్ట్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, నార్మల్ మీరు మెయిల్ ఎట్లా పంపిస్తారంతే. ఇప్పుడైతే నేను అది ఫిల్ చేసి కంటిన్యూ చేద్దాం. ఓకే, క్యాప్సిల్ లాగా పాస్ చేస్తా కాసేపు నేను ఇది మొత్తం ఫిల్ చేసేదాకా. ఓకే, మొత్తం అయితే ఫిల్ చేశాను. ఓకే, ఇక్కడ ఏమైనా అటాచ్మెంట్స్ కావాలంటే అటాచ్మెంట్స్ చేయండి. ఇప్పుడైతే మనకి అటాచ్మెంట్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ సెక్యూరిటీకి వచ్చేసా, నన్లో ఉంది. ఓకే, ఇప్పుడైతే కాన్ఫిగరేషన్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని సేవ్ అండ్ డిప్లాయ్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే యాక్చువల్గా దీనికి అసలు మనం నేమే ఇవ్వాలి, అందుకని. కండిషన్లో గ్యాదర్ ఓకే ఇచ్చేసాం. ఇంకా ఇక్కడ సిఎస్ఆర్ఎఫ్ ఇది ఎక్కువ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. నేనైతే దీన్ని డిసేబుల్ చేసేస్తాను ప్రజెంట్. తర్వాత రియల్ టైంలో అయితే ఇది ఎనేబుల్లో ఉంటుంది, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సేవ్ చేస్తున్నా, డిప్లాయ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు పేలోడ్ అన్నది పోస్ట్ మ్యాన్ ద్వారా ఇది డిప్లాయ్ అయిందా, ఇది రన్నింగ్ స్టేటస్ ఎర్రరా ఎందుకు వచ్చింది అట్లా, రన్ చేద్దాం. ఎర్రర్ వస్తుంది, ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఓకే, దీన్ని క్లిక్ చేయి, ప్రాబ్లమ్స్, సెండర్. ఓకే ఓకే ఓకే, ఎర్రర్, డిప్లాయిడ్ స్టేటస్ ఎందుకు ఎర్రర్ వస్తుంది, డిప్లాయిడ్ స్టేటస్ ఎందుకు ఎర్రర్ వస్తుంది, చిల్డ్రన్. ఓకే ఓకే, ఇల్లీగల్ ఆల్గారిథం ఎన్క్రిప్షన్ మస్ట్ హ్యావ్ స్పెసిఫిక్ ఏంటి. ఓకే ఫస్ట్ ఓకే, ఓకే ఇది కూడా ఓకే. ఇది కదా పేలోడ్, దీన్ని కాపీ చేస్తున్నా. ఇది అసలుకి డిప్లాయ్ అవ్వలేదంట, అదేదో చూద్దాం ఒకసారి. మానిటర్కి వెళ్ళి డూప్లికేట్ చేస్తున్నా. మానిటర్ 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 కొంచెం స్లోగా ఉంది, వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చాం, ఆర్టిఫాక్ట్స్లోకి వచ్చాం. గ్యాదర్ అన్నది ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఇన్ఫోలో చూద్దాం. ఇన్ఫోలో ఉంది. ఓకే, ఓవర్వ్యూకి వెళ్తానా. హలో అండి, ఇందాక మనం డిప్లాయ్మెంట్లో ఎర్రర్ వచ్చింది కదా, యాక్చువల్గా అది ఈమెయిల్ కాన్ఫిగరేషన్లో మిస్టేక్ ఉండడం వల్ల వచ్చిన ఎర్రర్. ఇప్పుడు అది సరి చేశాను, సేవ్ అండ్ డిప్లాయ్ చేస్తున్నా. మళ్ళీ సేవ్ చేస్తున్నా, డిప్లాయ్ అనేది చేస్తున్నా. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న గ్యాదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కదా. ఓకే, డిప్లాయ్ చేశాను, ఇది డిప్లాయ్ అయిందా లేదా అన్నది చూద్దాం. మానిటర్కి వెళ్ళిపోదాం. మానిటర్కి వెళ్ళిపోయి మానిటర్లో ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఎస్కి వెళ్తాను. ఇందాక ఈ ఎర్రర్ వచ్చింది, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసింది. ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇక్కడ ఎర్రర్ అన్నది వెళ్ళిపోయింది, సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయింది. దీన్ని క్లిక్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఓకే స్టార్టెడ్ అని వచ్చింది. ఇక్కడ మనకి యుఆర్ఎల్ అన్నది జనరేట్ అవ్వాలి కదా, యుఆర్ఎల్ ఎండ్ పాయింట్ అన్నది చూస్తున్నా ఇప్పుడు నేను. దానికోసం రిఫ్రెష్ చేస్తున్నా. ఇది కొంచెం ఎండ్ పాయింట్ రెడీ అయితే పోస్ట్ మ్యాన్ నుంచి ట్రిగర్ చేయడం ఎట్లా అన్నది నేర్పిస్తాను.
ఎందుకు ఇంతసేపు తీసుకుంటుంది? ఇది కొంచెం జనరేట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి మన వీడియోని. ఓకే, ఎండ్ పాయింట్ సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఇదిగోండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయింది కదా, ఈ ఎండ్ పాయింట్ తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి పోస్ట్ మ్యాన్కి వెళ్తానా. పోస్ట్ మ్యాన్లో న్యూ ట్యాబ్ తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి మన యూఆర్ఎల్ అయితే ఇస్తున్నా, Ctrl+V చేస్తున్నా. ఇక్కడ నుంచి కాపీ చేసింది. ఆ తర్వాత అథెంటికేషన్కి వెళ్తానా. అథెంటికేషన్లో బేసిక్ అన్నది యూస్ చేస్తున్నా. బేసిక్ అథెంటికేషన్ ఇక్కడ నుండి ఆటోమేటిక్గా మనం ప్రీవియస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం కదా, అది వచ్చేసింది. బాడీకి వెళ్తున్నా. బాడీలోకి వెళ్ళిన తర్వాత రా డేటాకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడైతే డేటా అయితే ఇవ్వాలి. ఓకే, ఓకే, ఇక్కడ నుంచి మనకు ఆ డేటా అన్నది ఎక్కడి నుంచి తీసుకోవాలన్న దాని గురించి చూసుకున్నట్లయితే మళ్ళీ ఫ్లోకి వెళ్ళండి. ఫ్లోకి వెళ్ళిన తర్వాత ఇందాక మనం ఇక్కడ డేటా ఇచ్చాను చూసారా, దాన్ని కాపీ చేస్తున్నా. ఈ డేటాని కాపీ చేస్తున్నా. ఓకే, ఇదే డేటాని. ఓకే, ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేస్తున్నా. ఇది సిమ్యులేషన్లో చేసింది కదా ఇందాక, ఈ సిమ్యులేషన్ని రిమూవ్ చేసేస్తున్నా ఇక్కడ నుంచి జస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు అయిపోయింది కదా, ఇక్కడ నుంచి సిమ్యులేషన్ అయితే ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ట్రిగర్ చేసేస్తాను డైరెక్ట్ పోస్ట్ మ్యాన్ నుంచి డేటా అన్నది ఇక్కడ తెచ్చాను కదా, Ctrl+V చేస్తున్నా. ఇక్కడ డేటా టైప్ చూసుకుంటే మనకి XML అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేస్తున్నా. మీరు సెలెక్ట్ చేసినా లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి గెట్ అనేది పోస్ట్ మనం చేస్తుంది. అక్కడ మీరు మీ కండిషన్ బట్టి రియల్ టైంలో చూస్ చేసుకోండి. నార్మల్గా అయితే అలా పెట్టేస్తున్నా. ఇక్కడ నుంచి జస్ట్ సెండ్ కొడుతున్నా. అంతకన్నా ముందు మనకు మెయిల్కి వెళ్ళిపోదాం. జీమెయిల్. ఓకే, మెయిల్కి వెళ్ళి ఈ పాత డేటా మొత్తాన్ని పీకేస్తున్నా, అంటే ఎరేజ్ చేసేస్తున్నా. ఓకే, ఇది మనకు అవసరం లేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏం డేటా లేదు. ఇప్పుడు జస్ట్ మళ్ళీ ఇక్కడ పోస్ట్ మ్యాన్కి వెళ్తున్నా. పోస్ట్ మ్యాన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి డిప్లాయ్మెంట్ అయితే స్టార్ట్ అయింది కదా, జస్ట్ సెండ్ అని క్లిక్ చేస్తున్నా. మనకి ఇప్పుడు రావాల్సిన డేటా చూసుకున్నట్లయితే ఏమేమి రావాలన్న దాని గురించి జర్మనీ, ఆ తర్వాత కరెన్సీ, ఆ తర్వాత కంట్రీ నేమ్ అయితే రావాలి. ఇక్కడ మనకు ఒకటి వచ్చింది. గ్యాదర్ని అయితే ఈ విధంగా వాడతాం మనం. యాక్చువల్గా సిమ్యులేషన్లో ట్రై చేయాలని చూసాం మనం. ఇక్కడ సిమ్యులేషన్లో ట్రై చేస్తుంటే మీకు ఇక్కడ ఈ విధంగా సేమ్ సిమిలర్ ఎన్రిచ్ అని చెప్పి, సిమ్యులేషన్ ఎన్రిచ్ అని చెప్పి నీకు ఏంటంటే సేమ్ నేమ్తో జరుగుతుందని చెప్పి ఇట్లా వస్తుంది. ఈ ఎర్రర్ కంటిన్యూషన్ సొల్యూషన్ అన్నది మీకు ఎక్కడ జరుగుతుంది అంటే నెక్స్ట్ వీడియో దీనికి కంటిన్యూషన్ జాయిన్ ఉంటుంది. సో అది చూస్తేనే మీకు ఏంటంటే తెలుస్తుంది. సరేనా? ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈ గ్యాదర్ అన్నది వాడేటప్పుడు కంపల్సరీగా జాయిన్ అన్నది యూజ్ చేయాలి. సో ఈ ఎర్రర్ ఇట్లా వచ్చినప్పుడు మీరు ఇది ఎర్రర్ కూడా మీరు ఎందుకు చూపిస్తున్నా అంటే రియల్ టైంలో ఈ మిస్టేక్ అన్నది మీకు తెలియకుండా ఇట్లా చేసేసారంటే అది ఆ ఎర్రర్ కూడా మీకు ఐడియా ఉంటేనే కదా దాని సొల్యూషన్ ఎట్లా తెలుస్తుంది. అందువలన ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో ఏంటంటే మనం జాయిన్ అన్నది యూస్ చేసి గ్యాదర్ని ఒక డేటాలా చేసి అది ఎండ్ పాయింట్కి ఎట్లా పంపిస్తాం అన్న దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది దాంట్లో జాయిన్ వీడియో అయితే చూడండి దీని తర్వాత. ఓకేనా? చలో చూద్దాం. ఇక్కడితో గ్యాదర్ అయితే ఈరోజు మనకి ఏంటంటే డేటా మొత్తం ఇది ఎట్లా ట్రీట్ చేస్తుంది అంటే సపరేట్ మెసేజ్ ఇక్కడ నుంచి వస్తుంది ఒకటి మెసేజ్, ఇక్కడ నుంచి వస్తుంది ఒక పేలోడ్, ఇక్కడ నుంచి వస్తున్న ఒక పేలోడ్ లాగా సపరేట్ ట్రీట్ చేస్తుంది. దానివల్ల ఇది ఏంటంటే మనకి ఇక్కడ మీరు పోస్ట్ మ్యాన్ ట్రిగర్ చేసినప్పుడు ట్రిగర్ అవుతుంది, కాకపోతే పర్టికులర్గా ఒక ఫీల్డ్కి సంబంధించిన డేటా మాత్రమే వస్తుంది. అది మనకి ఏంటంటే ఇక్కడ నుంచి మనకి యాజ్ పర్ మనం పెట్టిన ఎక్స్ప్రెషన్ని బట్టి మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఈ ఎక్స్ప్రెషన్స్లో మనం ఏమేమి యూస్ చేసామన్నది ఇక్కడ మీరు చూడొచ్చు. మొత్తం మనం ఏమేమి వాడామన్నది ఇక్కడ మనం యూస్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ కంట్రీ నేము, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన కరెన్సీ టైపు, లాంగ్వేజ్, ఈ మూడైతే యూస్ చేస్తున్నాం. కాబట్టి మనకు వస్తున్న అవుట్పుట్ అయితే ఓన్లీ నేమ్ అంతవరకు వచ్చి మిగతా దాన్ని ఏంటంటే ఇంకో సపరేట్ మెసేజ్ లాగా ట్రీట్ చేస్తుంది. కాకపోతే మనకి అట్లా రాకూడదు, మొత్తం కంబైన్ చేసి ఒక మెసేజ్ లాగా రావాలి. కాబట్టి దానికోసం ఇంకో ప్యాలెట్ ఆప్షన్ అయితే వాడాలి. సో దానివల్ల ఈ సెషన్ కంటిన్యూషన్ వచ్చేసి ఆ సెషన్కి అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి అది నేర్చుకునేటప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్గా వస్తుంది. మీకు ఎర్రర్ ఎట్లా వస్తుంది అన్నది తెలియాలి కాబట్టి నేను జస్ట్ గ్యాదర్ అన్నది
ఇక్కడ మన ప్యాలెట్ ఆప్షన్లో గ్యాదర్ అన్న దాని గురించి మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు దాకా. దీని తర్వాత ఆ కంటిన్యూషన్ వీడియో చూస్తేనే ఇది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెండు కలిపితే ఒక వీడియో అవుతుంది. ఓకేనా? సపరేట్ ఎందుకు ఒక దాంట్లో చేయొచ్చు, ఒక దాంట్లో చేయొచ్చు, కాకపోతే మీకు ఐడియా ఉండదు. ఫస్ట్ ఎర్రర్ ఎట్లా వస్తుంది అన్న దాని గురించి దీంట్లో ఐడెంటిఫై చేయండి, దాంట్లో సొల్యూషన్ అన్నది చూపిస్తాను నేను మీకు. ఓకే, ఆ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.